ఎలక్షన్ కోడ్‌కి ముందు రిలీజ్ చేసిన ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, అంటే చేయూత, ఈబీసీ నేస్తం, విద్యా దీవెన, డ్వాక్రా రుణమాఫీ, అలాగే పంట నష్ట పరిహారం. ఈ పథకాలకి సంబంధించి ఈ అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుంది వీడియో అయితే చేయమని చాలామంది కమెంట్స్‌లో అయితే అడుగుతున్నారు. అలాగే మరికొన్ని కమెంట్స్ కూడా వస్తున్నాయి. ఏ విధంగా అంటే మీరు వ్యూస్ కోసం ఇలాంటి వీడియోస్ ఎన్ని చేస్తారు అని. అంటే ఈ అమౌంట్ పడినట్లుగా వీడియోలు ఎన్ని చేస్తారు అని కొంతమంది కమెంట్స్ అయితే పెడుతున్నారు. అసలు నేను ఆ విధంగా వీడియోలే చేయలేదు. కానీ నా ఛానల్‌కి వచ్చి కమెంట్ చేసిన వారు కూడా ఉన్నారు. మరి వారు వేరే ఛానల్‌లో వీడియోలు చూసి నా ఛానల్‌లోకి వచ్చి కమెంట్ చేస్తారో ఏమో తెలీదు కానీ, ఈ వీడియో అయితే మాత్రం మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఈ టాపిక్‌కి సంబంధించి వీడియో చేయమని అడిగారో వారి కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు లైక్ చేసినా చేయకపోయినా మాత్రం వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అసలు ఈ అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుందో తెలుస్తుంది. మీకు స్క్రీన్ పైన చేయూతకి సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్‌లో వచ్చిన ఒక ఆర్టికల్ అయితే చూపిస్తున్నాను చూడండి. వాళ్ళు ఏం రాశారంటే చేయూతకి సంబంధించి ఈ అమౌంట్ అనేది బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ రాకుండానే, అంటే ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోకుండానే ముందుగానే అమౌంట్ రిలీజ్ చేశారని అయితే రాశారు. అంటే మీటింగ్‌లు అయితే కండక్ట్ చేశారు కానీ అమౌంట్ అయితే రిలీజ్ చేయలేదని ఆర్టికల్ యొక్క సారాంశం. ఇక అదే ఆర్టికల్‌లో లాస్ట్‌లో మళ్ళీ ఏం రాశారంటే ఎలక్షన్ కోడ్‌కి 2, 3 రోజుల ముందు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి అనుమతి అయితే తీసుకున్నట్లుగా అయితే రాశారు. అంటే ఎలక్షన్ కోడ్‌కి ముందే ఈ ఆర్థిక శాఖ నుంచి అనుమతి అయితే వచ్చింది కాబట్టి మిగతా పథకాలతో పాటే చేయూత పథకానికి సంబంధించి కూడా ఈ అమౌంట్ అయితే అందరికీ కూడా క్రెడిట్ అవుతుంది. ఇక ఈ ప్రభుత్వ పథకాలన్నిటికీ సంబంధించి ఈ అమౌంట్ ఎప్పుడు పడుతుందో చూసినట్లయితే దీనికి సంబంధించి కూడా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలు అయితే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను చూడండి. అందులో ఉన్న వివరాలు చూసినట్లయితే ఇప్పటికే ప్రభుత్వం అప్పు అయితే తీసుకోవడానికి ఏర్పాట్లు అయితే చేసుకుంది. ఈ ఏప్రిల్ నెలాఖరికి మొత్తం ఈ పెండింగ్ ఎంత అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్‌కి తగ్గట్టుగా అప్పు అయితే తీసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసుకుంటుందని అయితే రాశారు. అంటే ఏప్రిల్ నెలాఖరులోపు మొత్తం ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇప్పటివరకు ఎంతైతే రిలీజ్ చేశారో అమౌంట్ దానికి తగ్గట్టుగా అప్పు అయితే ప్రభుత్వం తీసుకోనుంది. ఎలక్షన్‌కి ముందుగా ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేయనున్నారని అయితే రాశారు. ఆ వివరాలు కూడా ఇందులో ఈ ఆర్టికల్‌లోనే మెన్షన్ చేశారు. అంటే మే 13వ తేదీన ఎలక్షన్ అయితే జరుగుతుంది కదా! అంతకంటే ముందుగానే ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి అమౌంట్ అయితే ఏపీ ప్రభుత్వం అయితే రిలీజ్ చేయనుంది.